వేద పండితులచే శుభకార్యాలు పూజలు హోమాలు జాతకాలు ఆఫీస్ పూజలు చేయించుట కొరకు పూజారీస్.com. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మే యామ్ని. మనకి శనిత్రయ దోశ రాబోతుంది కాబట్టి జాతకంలో శని దోషాలు పోవాలంటే అసలు ఏం చేయాలి, ఈ విషయాలు మనకి తెలియచేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు సుభాష్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి ఆ విషయాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మనకి శనిత్రయ దోష వస్తుందండి. అయితే ఇప్పుడు జాతకంలో శని దోషాలు చాలా మందికి ఉంటాయి. వాళ్ళకి సంబంధించి ఏ విధంగా చేసుకుంటే మంచిది? ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. నీలాంజన సమాభాసం రవిపుత్రమిమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. జాతకంలో శని ప్రభావం ఉన్నటువంటి వారు కొన్ని రాసుల వారు ఉన్నారు. అది ముఖ్యంగా కర్కాటక రాశి వారికి అష్టమ శని ప్రభావం అనేటటువంటిది నడుస్తుంది. అలాగే వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని అనేటటువంటిది నడుస్తుంది. అలాగే మకరం, కుంభము, మీనం ఈ మూడు రాశుల వారికి, మకర రాశి వారికి ఇంకా 2.5 సంవత్సరాల శని ప్రభావం అనేటటువంటిది ఉంటుంది. కుంభరాశి వారికి 5 సంవత్సరాల పాటు శని ప్రభావం అనేటటువంటిది ఉంటుంది. మీన రాశి వారికి 7.5 సంవత్సరాల పాటు శని ప్రభావం అనేటటువంటి నడుస్తుంది. ఈ యొక్క రాసుల వారు తప్పకుండా, ఇది శ్రావణ మాసం, శ్రావణ మాసం వచ్చింది అంటే 7 శనివారాల వ్రతాలు చేస్తూ ఉంటారు. 7 శనివారాల వ్రతం అనేటటువంటిది చేసుకోవడం ద్వారా శని దోషాలు కూడా తొలగిపోతాయి. వెంకటేశ్వర కలవు వెంకటేశ్వర అని చెప్పారు. కలియుగంలో వెంకటేశ్వర స్వామిని నమ్ముకున్నటువంటి వారికి ఆ స్వామివారు ఎప్పుడు వెన్నంటే ఉండి మనకు అఖండమైనటువంటి అష్టైశ్వర్యాలు ఇస్తూ ఉంటారు. అలా 7 శనివారాల వ్రతం అనేటటువంటిది చేసుకోవడం ద్వారా దీని యొక్క ప్రభావం తగ్గుముఖం పడుతుంది. అలాగే 7 శనివారాల వ్రతంతో పాటు శాశ్వతంగా శని యొక్క ప్రభావం నుంచి బయటపడాలి, శని యొక్క ప్రభావం తగ్గుముఖం పట్టాలి అంటే గనక శనికి సంబంధించినటువంటి తంత్రయాగం ఒకటి ఉంటుంది. అది తిలహోమ తంత్రయాగము అని చెప్పేసి చాలా విశిష్టమైనటువంటి యాగం, చాలా ప్రత్యేకమైనటువంటి యాగం. ఇది తంత్రశాస్త్రంలో సాక్షాత్తు పరమేశ్వరుడు దత్తాత్రేయుడికి ఉపదేశించినటువంటి శాస్త్రము ఈ యొక్క తంత్రశాస్త్రం. ఆ తంత్రశాస్త్రంలో లిఖించినటువంటిది రాయబడింది ఏంటి అంటే గనక, కలియుగంలో ఎవరైనా తీవ్రమైనటువంటి అప్పుల బాధతో కానివ్వండి, శని దేనికి సంకేతంగా ఉంటాడంటే మనకు విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడపడానికి, అప్పుల ఊబిలో కూడుకుపోవడానికి, అలాగే లేనిపోని అలవాట్లు కారణం కావడానికి, అనవసరంగా రోడ్డు ప్రమాదాలు, యాక్సిడెంట్లు జరగడానికి, ప్రాణాన్ని అరిచేతిలో పెట్టుకొని మనం పరిగెత్తేలా చేసేటటువంటి వాడు, అలాగే మన జీవితంలో ధనానికి ధాన్యానికి లోటు చేసేటటువంటి వాడు, మనకు ఎప్పుడూ కూడా అనారోగ్య సమస్యలను కలిగించేటటువంటి వాడు, మనకు ఒక రోజులో కావాల్సినటువంటి పనిని కూడా 10 రోజులు పొడిగించేటటువంటి జరిగేలా చేసేటటువంటి వాడు శని భగవానుడు. ఇక ఒక మాటలో చెప్పాలంటే కర్మని అనుభవించేలా చేసేటటువంటి వాడు శని. కర్మకారకుడు శని అని చెప్తాము. కర్మకారకము అంటే ఏంటి? మనం చేసినటువంటి పాపపుణ్యాలు మన కర్మ రూపంలో వెంటాడుతూ ఉంటాయి. అలా కర్మను అనుభవించేలా చేసేటటువంటి వాడు జాతకంలో శని భగవాన్. అలానే శని వెళ్తూ మంచి పనులు కూడా చేస్తారు. వెళ్ళేటటువంటి సమయంలో తప్పకుండా ఏదో ఒక అదృష్టాన్ని మనకి ఇచ్చేసి, ఎందుకంటే శని భగవానుడి యొక్క తత్వం ఏంటంటే, అయ్యో ఇన్ని రోజులు నేను వీళ్ళ కర్మానుసారంగా నా కర్తవ్యాన్ని నేను చేశాను కనుక వీళ్ళకు శని వదిలేటప్పుడు, శని వెళ్ళిపోయేటప్పుడు తప్పకుండా వీళ్ళకి ఏదో ఒక అదృష్టాన్ని కలిగించే వెళ్తాం. ఊరికే వట్టి చేతులతో మాత్రం ఎప్పుడు కూడా సమయం గురించి ఎదురు చూడవలసింది. ఎందుకంటే నిజంగా చెప్తున్నా, శని దశ వస్తే మనకు జీవితంలో అంతకంటే అదృష్టమైన యోగం లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జీవితంలో మంచి ఉన్నప్పుడు, మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు అందరూ వస్తారు, కానీ కష్టాల్లో ఉన్నప్పుడు వచ్చేటటువంటి వాడు ఎవడు, మనం బాధల్లో వచ్చేటటువంటి సమయంలో మనం ఓదార్చేవాడు ఎవరు అనేటటువంటి విషయాలను మన జ్ఞానోదయాన్ని చేసేటటువంటి వాడు, నిజంగా నేర్పించేటటువంటి వాడు శని. శని ఏం దుష్టుడు రాక్షసుడు కాదు. శని చేసేటటువంటి మేలు జాతకంలో ఏ గ్రహం కూడా చెయ్యదు. అంత విశేషమైనటువంటి వాడు శని భగవానుడు. కానీ ఆయన చూసే తిడతాము, అయ్యో నీకు శని పట్టిందిరా, నీ నెత్తి మీద శని ఆడుతుందిరా అని అంటుంటాం. కానీ నిజంగా శని భగవానుడు అంత గొప్ప గ్రహము గ్రహాలలో ఏ గ్రహం కూడా లేదు. బికాజ్ శని దశ వచ్చింది అంటే మంచేంటి చెడేంటి, ఎవరు నీ వాళ్ళు, ఎవరు పరాయి వాళ్ళు, ఎవరు ఉన్నప్పుడు మనతో ఉన్నారు, ఎవరు లేనప్పుడు మనతో ఉన్నారు, ఎవరు లేనప్పుడు మనకు సహాయం చేశారు, ఎవరు లేనప్పుడు మనల్ని ఓదార్చారు అంటే నిజాన్ని, సత్యాన్ని తెలుసుకోవాలి అంటే శని దశ అనుభవించవలసిందే.
అది ఒక్కసారి అనుభవించి దాని నుంచి బయటపడ్డామా ఇక జీవితంలో మనల్ని ఎదుర్కొనేటటువంటి వాళ్ళు కానీ, జీవితంలో మనకు ఎదురొచ్చే వాళ్ళు కానీ ఇక ఎవ్వరు ఉండరండి. నిజంగా శని దశ ఈజ్ గ్రేట్. అంటే మనిషిని మనిషిగా తెలుసుకోవడానికి, మనిషిగా నువ్వు ఏంటో అని అర్థం చేసుకోవడానికి ఈ దశ చాలా ఇంపార్టెంట్. అందుకే శని దశ ఏంటి అంటే అంత ఈజీ కాదు. అందుకే శని దశ వచ్చినప్పుడే కష్టాలు, నష్టాలు, బాధలు, దుఃఖాలు అన్నీ కూడా వస్తాయి. అందుకే ఈ శని దశ ఉన్నటువంటి సమయంలో, శని దశ ప్రారంభమైనటువంటి వారు కానీ, శని అంతర్దశ నడుస్తున్నటువంటి వారు కానీ వీలైతే 7 శనివారాలు వ్రతం చేసుకోండి. లేదు అంటే తిలహోమ తంత్రయాగం అని చెప్పేసి ఉంటుంది. అంటే హోమానికి సంబంధించిన ప్రత్యేకత ఏంటంటే అంటే అసలు ఇది ఏ విధంగా చేస్తారు? విశేషంగా తిలహోమ తంత్రయాగం అనేటటువంటి శనికి సంబంధించినటువంటి తంత్రయాగం. దత్తాత్రేయుల వారు తన యొక్క గ్రంథంలో ఒక విషయం చెప్తారనమాట. ఎవరైతే ఇత్యాది కష్టములు అనగా కలియుగంలో ఆర్థిక సమస్యలతో కానీ, గృహ సంబంధమైనటువంటి విషయాలలో కానీ, కోర్టు విషయాలలో కానివ్వండి, పోలీస్ స్టేషన్ వ్యవహారాదులలో కానివ్వండి, కారాగారం నందు కానివ్వండి, ఆస్తి గొడవలలో కానివ్వండి, ఇలా ఏదైనా మానసికమైనటువంటి, శారీరకమైనటువంటి, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళు తమ జీవిత కాలంలో శనికి సంబంధించినటువంటి ఈ తిలహోమ తంత్రాన్ని చేసుకుంటారో వాళ్లకు తప్పకుండా శని ప్రభావం అని తగ్గుముఖం పట్టేసి ఏవైతే శని నుంచి నీకు నెగిటివ్ ఫోర్స్ ఏదైతే రావడం జరుగుతుందో అది అడ్డుకట్ట వేసేసి ఆపేసేసి మనకు పాజిటివ్ ఎనర్జీని గెయిన్ చేసేటటువంటిది ఈ హోమం యొక్క ప్రత్యేకత. కనుక ఈ తిలహోమ తంత్రం చేసుకోవడం ద్వారా శని నుంచి వచ్చేటటువంటి ఏవైతే వ్యతిరేకతలు ఉంటాయో వాటన్నిటినీ కూడా అధిగమించేటటువంటి శక్తి, అంటే ఆపే శక్తి అయితే మన దగ్గర లేదు, అవి అనుభవించవలసిందే. కానీ దాన్ని తట్టుకొని దాన్ని అధిగమించేటటువంటి, అంటే వాటిని తట్టుకొని దాన్ని జయించేటటువంటి శక్తి మనకు అందించేటటువంటిది ఈ తిలహోమ తంత్రము. కనుక ఇది చేసుకోవడం ద్వారా శని నుంచి వచ్చేటటువంటి వ్యతిరేకతలు మనం తట్టుకొని వాటిని జయించేటటువంటి శక్తి సామర్థ్యాలు ఈ యొక్క యాగం ద్వారా అంటే వస్తాయి. మీరు చెప్పిన రాశుల వారే చేపించుకోవాలంటే మిగతా వాళ్ళు కూడా చేపియచ్చు అంటారు? అంటే జీవితంలో ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వారు తప్పకుండా ఈ యొక్క యాగం చేయించుకోవచ్చు. ఎస్పెషల్లీ ఈ రాసుల వారు, అంటే దాదాపుగా 5 రాసుల వారికి ఈ యొక్క గ్రహ ఏలినాటి శని ప్రభావము, అర్ధాష్టమ శని ప్రభావము, ఈ మళ్ళీ తర్వాత 2.5 సంవత్సరాల శని ప్రభావం అనేది వీళ్ళకు ఉంటుంది. ఎవరికి ఉంటుంది? ఇప్పుడు కర్కాటక రాశి వారికి అష్టమ శని ప్రభావం నడుస్తుంది. కనుక కర్కాటక రాశి వారు తప్పకుండా చేసుకోవాలి. ఇక రెండవ రాశి ఏంటి? వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని నడుస్తుంది. కనుక అర్ధాష్టమ శని ప్రభావం ఉన్న వాళ్ళు కూడా చేయించుకోవాలి. అలాగే మకర రాశి వారికి ఇంకా 2.5 సంవత్సరాల పాటు శని ప్రభావం అనేటటువంటిది ఉంటుంది. కనుక ఈ మకర రాశి వారు మళ్ళీ చేసుకోవాలి. అలాగే కుంభరాశి వారికి 5 సంవత్సరాల పాటు మళ్ళీ జన్మస్థానంలోనే ఇప్పుడు మనకు కుంభరాశిలో శని ఉన్నాడు. మళ్ళీ అది మీనంలో అడుగు పెట్టినా దాని ముందున్నటువంటి రాశి వెనకున్నటువంటి రాశికి కూడా శని ప్రభావం అనేటటువంటిది పడుతుంది. కనుక ఈ కుంభరాశి వారు చేసుకోవాలి. ఇక తరువాత మీన రాశి వారికి 7.5 సంవత్సరాల పాటు శని ఉంటుంది. కనుక మీన రాశి వారు, ఈ 5 రాశుల వారు తప్పకుండా తిలహోమ తంత్రం చేయించుకోండి. శని ప్రభావం అనేట తొలగిపోయి మీ కుటుంబ విషయం కానీ, ఆర్థికపరమైన విషయం కానీ, ఆరోగ్య విషయంలో కానీ అన్ని రకాలుగా మీకు చాలా శుభం జరుగుతుంది. అదృష్ట యోగం అనేటటువంటిది మీ దగ్గరికి వచ్చే అవకాశము అంటే ఈ హోమం మీరు చేపిస్తారా? తప్పకుండా చేయిస్తామమ్మా. ఈ హోమం తాంత్రిక విధానంలో చేయించడం అనేటటువంటిది చాలా విశేషమైన మంత్రయుధంగా చేసేటటువంటి పద్ధతి ఒకటి ఉంటే, తాంత్రిక విధానంలో చేసుకోవడం వల్ల రిజల్ట్ తొందరగా వచ్చేసేసి వాళ్ళకు అనుకున్నటువంటి పనులన్నీ కూడా తప్పకుండా పూర్తయిపోతాయి. ఇది మా ఆధ్వర్యంలో తప్పకుండా నడుస్తున్నాము. ఇది మన హైదరాబాద్ పట్టణంలోనే చేయిస్తామమ్మా. అయితే ఇది చేయించుకునేటటువంటి వాళ్ళని బట్టి మనం ఒక ప్లేస్ అనేటటువంటి డిసైడ్ చేస్తాం. కనుక ఇది సామూహికంగా చేసుకోవచ్చు, ఇండివిజువల్ గా చేసుకుందాం అనుకుంటే గనక వాళ్ళ సొంత ఇల్లు అయితే సొంత ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇంట్లో చేసుకోవడం ద్వారా కూడా విశేషమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది. ఇంట్లో ఏదైనా మనకు తెలియని దుష్ట శక్తులు కానివ్వండి, నెగిటివ్ ఎనర్జీ కానివ్వండి, ఏదైనా ఉన్నా కానీ అది ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి ఈ యాగం కూడా చాలా ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది. కనుక ఇది చేసుకోవడం ద్వారా మనకు శుభము లాభము రెండు చేకూరుతాయమ్మా. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు, ధన్యవాదాలండి.